ఇరాన్ సీ మైన్స్ తో అమెరికా వెన్నులో వణుకు. సముద్రపు మందు పాత్రలతో అమెరికాను ఆడుకుంటున్న ఇరాన్ యుద్ధంలో కీలక పాత్ర పోషించనున్న సీ మైన్స్ అనేవి సముద్రపు మందు పాత్రలు. అమెరికా నౌకల టార్గెట్ గా ఇరాన్ సముద్రంలో మందు పాత్రల ఏర్పాటు. హర్మూజ్ జలసంధిపై పట్టు సాధించేందుకు ఇరాన్ సరికొత్త ప్లాన్. ఇందులో సముద్రపు మందు పాత్రల గురించి మాట్లాడిన ట్రంప్ సర్కారుకు ఆందోళనకు గురి చేస్తున్న అమెరికా కాంగ్రెస్ నివేదిక. ఇరాన్ వద్ద 5 నుంచి 6 వేల సీ మైన్స్ ఉన్నాయంటూ రిపోర్ట్. వీటితోనే హర్మూజ్ మార్గంలో ఇరాన్ పాగా. ప్రపంచ ఇంధన సరఫరాను అడ్డుకోవడమే ఇరాన్ లక్ష్యం. అందుకోసం సముద్ర క్షిపణుల కంటే మందు పాత్రలనే నమ్ముకున్న ఇరాన్ వద్ద 3 రకాల మందు పాత్రలు. వీటిలో ముఖ్యమైనవి లింపెట్ మైన్లు. టైమర్ సెట్ చేసి నౌకలను అతికిస్తే చాలు. పెను విధ్వంసమే మరింత ప్రమాదకరమైనవి మూర్జ్ మైన్లు. నౌకను తాకగానే పేలే మూర్జ్ మైన్లు. ఇక సెన్సార్ సహాయంతో పేలేవి బాటమ్ మైన్లు. ఇవి నీటి అడుగున ఉంటాయి. వీటిపై నుంచి నౌకలెళ్తే సెన్సార్ల సాయంతో పేలుడు. బాటమ్ మైన్లను రాడార్లు కూడా పసిగట్టలేవు. ఇవి కాకుండా రంగంలోకి రాకెట్ మైన్లు కూడా. ఈ 3 రకాల మైన్లతో హర్మూజ్ జలసంధిపై పట్టు కోసం ఇరాన్ ప్లాన్. ఈ మైన్లు చాలా చౌక, గుర్తించడం చాలా కష్టం. వీటిని తొలగించాలంటే చాలా సమయం కావాలి. వీటి ద్వారా చమురు సరఫరాకు తీవ్ర ఆటంకం. ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే ఈ మైన్లు. ప్రపంచంలో ఉత్పన్నమయ్యే మొత్తం ముడి చమురులో 20% ఈ మార్గంలోనే రవాణా. ఇరాన్ సీ మైన్స్ తో అమెరికా వెన్నులో వణుకు. సముద్రపు మందు పాత్రలతో అమెరికాను ఆడుకుంటున్న ఇరాన్ యుద్ధంలో కీలక పాత్ర పోషించనున్న సీ మైన్స్ అనేవి సముద్రపు మందు పాత్రలు. అమెరికా నౌకల టార్గెట్ గా ఇరాన్ సముద్రంలో మందు పాత్రల ఏర్పాటు. హర్మూజ్ జలసంధిపై పట్టు సాధించేందుకు ఇరాన్ సరికొత్త ప్లాన్. ఇందులో సముద్రపు మందు పాత్రల గురించి మాట్లాడిన ట్రంప్ సర్కారుకు ఆందోళనకు గురి చేస్తున్న అమెరికా కాంగ్రెస్ నివేదిక. ఇరాన్ వద్ద 5 నుంచి 6 వేల సీ మైన్స్ ఉన్నాయంటూ రిపోర్ట్. వీటితోనే హర్మూజ్ మార్గంలో ఇరాన్ పాగా. ప్రపంచ ఇంధన సరఫరాను అడ్డుకోవడమే ఇరాన్ లక్ష్యం. అందుకోసం సముద్ర క్షిపణుల కంటే మందు పాత్రలనే నమ్ముకున్న ఇరాన్ వద్ద 3 రకాల మందు పాత్రలు. వీటిలో ముఖ్యమైనవి లింపెట్ మైన్లు. టైమర్ సెట్ చేసి నౌకలను అతికిస్తే చాలు. పెను విధ్వంసమే మరింత ప్రమాదకరమైనవి మూర్జ్ మైన్లు. నౌకను తాకగానే పేలే మూర్జ్ మైన్లు. ఇక సెన్సార్ సహాయంతో పేలేవి బాటమ్ మైన్లు. ఇవి నీటి అడుగున ఉంటాయి. వీటిపై నుంచి నౌకలెళ్తే సెన్సార్ల సాయంతో పేలుడు. బాటమ్ మైన్లను రాడార్లు కూడా పసిగట్టలేవు. ఇవి కాకుండా రంగంలోకి రాకెట్ మైన్లు కూడా. ఈ 3 రకాల మైన్లతో హర్మూజ్ జలసంధిపై పట్టు కోసం ఇరాన్ ప్లాన్. ఈ మైన్లు చాలా చౌక, గుర్తించడం చాలా కష్టం. వీటిని తొలగించాలంటే చాలా సమయం కావాలి. వీటి ద్వారా చమురు సరఫరాకు తీవ్ర ఆటంకం. ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే ఈ మైన్లు. ప్రపంచంలో ఉత్పన్నమయ్యే మొత్తం ముడి చమురులో 20% ఈ మార్గంలోనే రవాణా.